జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, సియోను నివాసులారా బావుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగుండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రాజు గాడిద పిల్ల పైన ఎక్కడానికి గల కారణం మనల్ని రాజుగా చేయటానికే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ రోజు యెరూషలేములోనికి వచ్చాడు? ఈ రోజు ఎందుకు సంఘములోనికి వచ్చాడు? నీ జీవితాన్ని ఆయన అద్భుతంగా మార్చటానికి. ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేని ఆ గాడిద బ్రతికి రోజు ఎలాగైపోయిందో తెలుసా? యేసు గాడిద పైన కూర్చుండగా వెనకాల జనాలు, ముందు జనాలు, ఇరు ప్రక్కన జనాలు ఊరేగిస్తూ ఉన్నారు గాడిదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రభు సన్నిధిలో ఎందుకు ప్రభా మమ్మల్ని ఒక గాడిదగా చేసా? ఎందుకు ప్రభా ఈ బరువు కింద పెట్టా? ఎందుకు ప్రభా ఈ కాడి కింద పెట్టా? ఎందుకు ప్రభా మా స్థితి ఇలాగే ఉండిపోయింది, మా జీవితం ఇలాగే ఉండిపోయింది, మా అనుభవాలు ఇలాగే ఉండిపోయాయి అని కన్నీళ్ల మధ్యలో ఉన్న నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను రాజునైన ప్రకారం నిన్ను రాజున చేయటానికే వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట గుండెల పైన రాసుకో, ఎంతమంది చేయి విడిచిపెట్టినా యేసు చేయి విడిచిపెట్టని దేవుడు అయినా. ప్రైజ్ ది లార్డ్. చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు, చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏ స్థలములో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, ఏ అనుభవాల మధ్యలో ఉన్నా సరే, ఈరోజు యేసు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. యేసు మనల్ని ఊరేగించబోతూ ఉన్నాడు. ఇంకొక గొప్ప విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు మన పైన నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? మన 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 జీవిత కాలములో మనల్ని ఘనపరిచి, మనల్ని ఊరేగించి, విశ్వసించిన వారందరి ఎదుట ఆయన మనలను అత్యధికమైన స్థానములో నిలబెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మట్టలతో ఎందుకు ఊరేగించబడ్డాడు అనంటే విడుదల కలిగిందని. ఎందుకు ఆయన గాడిదను ఎక్కాడనంటే గాడిదను రాజుగా చేయాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు గాడిదకి ఏమొచ్చేసింది? విడుదల వచ్చేసింది, ఘనత వచ్చేసింది, మహిమ వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 రోట్ల మధ్యలో ఉండిపోయిన గాడిద ఈ రోజు ప్రజలందరి మధ్యలో ఊరేగింపబడుతోంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రంతో విడిచిపెట్టలేదు. ఆ గాడిద వెళ్తూ ఉండగాంట దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం అదే 21వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుతాం. 6వ వచనం నుండి మనం చదువుతాం. మత్తయి సువార్త తమ బట్టలు వేయగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకి ఏం వేశారు? చెప్పాలి, ఏం వేశారు? బట్టలు వేశారు. ఇన్ని రోజులు గాడిదకి ఏమి లేవు, బట్టలు లేవు. ఇన్ని రోజులు గాడిదకి బట్టలు లేవు, వస్త్రహీనురాలుగా ఉంది. ఈ రోజు దానికి బట్టలు వేయబడ్డాయి. ఎక్కడ వేయబడ్డాయి? పైన వేయబడ్డాయి. పైనే కాదు,
కింద కూడా వేయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, బట్టలు అంటే అర్థం స్వభావం. ఈ రోజు వారి స్వభావం మారిపోయింది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చేసిన మేళ్లకు ప్రతిగా గాడిద ముందు ఏం చేశారో చెప్పనా? వారి అహాన్ని, వారి గౌరవాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేశారు. ఎవరి దగ్గర పెట్టారు? ఎవరి దగ్గర పెట్టారు? ఎవరి దగ్గర పెట్టారు? నేను చెప్పిన మాట విన్నారా? ఎవరి దగ్గర పెట్టారు? నో నో నో, మీరు తప్పు చెప్తున్నారు. ఎవరి పాదాల దగ్గర పెట్టారు? గాడిద పాదాల దగ్గర పెట్టారు. బట్టలు ఎవరి దగ్గర వేశారు? గాడిద మీద వేశారు, గాడిద క్రింద వేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే చేసిన మేళ్ళు. ప్రైజ్ ద లార్డ్. మనుషులు నిన్ను చూసి వారి బుద్ధి బయట పెడుతున్నారు. మనుషులు నిన్ను చూసి వారి బుద్ధి బయట పెట్టి, వారి స్వభావాన్ని బయట పెట్టి, నిన్ను ఒకవేళ హింసించి, దూషించి, మనుషులు నచ్చినట్టుగా నిన్ను నిందిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు వరకు గాడిదను కొరడాతో కొట్టలేదంటారా? ఆ రోజు వరకు గాడిదను ఇష్టం వచ్చినట్టు తన్నలేదంటారా? తన్నారు. కానీ ఈ రోజు ఏం చేశారో తెలుసా? వారి అహం, వారి గర్వాన్ని గాడిద పాదాల దగ్గర తెచ్చిపెట్టారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవమే, వాస్తవమే. యేసు ప్రభుని కూడా సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు అలాగే ఎగతాళి చేశారు. నువ్వు దేవుడివే కాదురా అన్నారు. నువ్వు దేవుడివి ఎందుకు అయ్యావు? మా అమ్మ నాన్నకి పుట్టి ఇంత దౌర్భాగ్యమైన పని చేస్తావు అనుకోలా అని సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు నిందించారు. ఎవరిని? యేసు ప్రభుని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు? ఆ? ఎంతమంది అన్నదమ్ములు? సాతాను బిడ్డవయ్య. ఎంతమంది అన్నదమ్ములు? ఆ? నలుగురు అన్నదమ్ములు. నలుగురు. ఎంతమంది? నలుగురు. ముగ్గురు సహోదరులు, సహోదరులు. నలుగురు సహోదరులు, ముగ్గురు సహోదరులు. ఎవరికి? యేసు ప్రభు వారికి. అందుకే సిలువ మరణం అప్పుడు మూడవ మాటగా మాట్లాడుతూ సొంత అన్నదమ్ములు పిలిచాడు ఆయన. ఆ? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని సొంత అన్నదమ్ములు పిలిచాడా? పిలవలే. కారణం నమ్మలేదు. సొంతోళ్ళు నమ్మలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నదమ్ముల పేర్లు చెప్తాను. ఒకరి పేరు యాకోబు, రెండో వాని పేరు యోషే, మూడో వారి పేరు యోదా, నాలుగో వాని పేరు సీమోన్. సహోదరుల పేరు, ఒకరి పేరు మరియా లేకపోతే మేరీ, రెండో ఆమె పేరు సలోమి, మూడో ఆమె పేరు అన్న. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది పేర్లు చరిత్రలో ఉన్నాయి, కొంతమంది పేర్లు బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో ధ్యానం చేస్తే అక్కడ మీకు కనబడతాయి. ఆయన తల్లి పేరు ఏం పేరు? యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? గుర్తులేదు, ఇది కూడా చెప్పాలి. తండ్రి పేరు ఏం పేరు? చెప్పాలి. ఏం పేరు? జాన్. ఏం పేరు? యోసేపు ఇంగ్లీష్లో ఏమంటారా? జాన్ అంటారు. హల్లెలూయా. జోసఫ్ అంటారు, జాన్ అంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సొంత వారే యేసు ప్రభుని అంగీకరించలా, దూషించారు, నిందించారు, అవమానపరిచారు. అవును, ఈ రోజు మన సొంత వాళ్ళే మనం తిడతా ఉన్నారు, బయట వాళ్ళు కాదు. ఈ రోజు సేవ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పడమే సేవ అనుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. సంఘాన్ని కట్టిన వానికి తెలుస్తుంది సేవ ఏంటో. సంఘం అంటే ఇది కాదు, వీళ్ళందరినీ కట్టేవానికి తెలుస్తుంది సేవ అంటే. ప్రైజ్ ద లార్డ్. అందులో ఒకడు ఇచ్చేవాడు ఉంటాడు, ఒకనివ్వడవాడు ఉంటాడు. ఇచ్చేవాడిని ఒకలా ప్రేమించాలి, ఇవ్వని వాడిని ఒకలా ప్రేమించాలి. మన గురించి మంచి చెప్పేవాడు ఉంటాడు, చెడు చెప్పేవాడు ఉంటాడు. మంచి చెప్పేవాడిని ప్రేమించాలి, చెడు చెప్పేవాడిని ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. అందరినీ భుజాలపైన ఏం చేయాలి? సమానంగా మోయాలి. నాకు ఈడే నచ్చాడు, ఈడితోనే సేవ చేస్తానంటే ఆడితోనే చేద్దాం సేవ. ఇక కొత్త ఆత్మలు వద్దా? వీడిని భరించాలి, మంచోడిని భరించాలి. ప్రైజ్ ద లార్డ్. రెండు మంచి ఎత్తుల్నే కడతారా కాడికి? మంచి ఎద్దుల్నే కడతారా కాడికి? ఒక తల్లి కడుపును పుట్టిన వాటినే, ఒకే ఒకే జాతికి చెందిన వాటిని తెచ్చి కడతారా? ఏ
ఎద్దు దొరికితే అది తిరిగి ఆ పక్కన ఒకదాన్ని, ఈ పక్కన ఒకదాన్ని బ్యాలెన్స్ చేసి కడతారు. ఆ బండిని ఏం చేయాలి? జాగ్రత్తగా లాగాలి. అది అవి లాగు. ఒకటేమి ఇలా లాక్కిపోతాయి. యజమాని ఏం చేయాలి? జాగ్రత్తగా వాటి మూతికి చెక్కాన్ని కట్టి ఆ రెండు తాళ్ళు చేతిలో పట్టుకుని, చేతిలో కొరడా పట్టుకుని జాగ్రత్తగా దీన్ని లైన్ చేయాలి, దీన్ని లైన్. అప్పుడు ఎద్దులు ఒకరోజు సరిగ్గా పోతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళతో నేను ఉంటాను, వీళ్ళతో నేను ఉంటాను. మనం చావేం చేస్తాం, మందిరం నేను కడతాం. ప్రైజ్ ది లార్డ్. అందరినీ భరించాలి, అందరినీ సహించాలి, అదే సేవ. ప్రైజ్ ది లార్డ్. సొంత అన్నదమ్ములని ఒక్క మాట ఆయన స్వభావాన్ని బయట పెట్టలేదు. బయట నిందిస్తున్న వారిని ఒక్క మాట అనలే. మొదటి మాటే సిలువలో మాట్లాడారు, ప్రభువా మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక. ఆయన అనొచ్చు యేసు నామములో, ఇప్పుడే ఇదిగో నన్ను గాయపరిచి నన్ను దుఃఖపెట్టింది యేసు నామములో, ఇప్పుడే పోవునుగా కంటే పోయేదేమో తన మాట అనలే అనలే క్షమించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వభావాన్ని బయట పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువుని నిందించి, యేసు ప్రభుని అవమానించి, యేసు ప్రభుని గాయపరిచి సొంత కుటుంబం, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళే హేళన చేశారు. అయినప్పటికీ యేసు ప్రభు ఒక్కడే అలాగూ నిలుచున్నాడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? నా కొరకు ఒక రోజు నిర్ణయింపబడింది. వన్ డే ఈజ్ ద కమింగ్. ఒక రోజు నా కొరకు నిర్ణయింపబడింది. హల్లెలూయా. ఆ రోజు ఈ రోజే. ఆమేన్. యేసు ప్రభు కొరకు బట్టలు వేశారు. యేసు ప్రభుని ఊరేగిస్తా ఉంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏంటి వైభవం? ఎక్కడోడీడు? ఈడి స్థితి ఏంటి? ఈడి అనుభవం ఏంటి? ఈయన్ని గాడిద పైన ఎక్కించి ఊరేగించడం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చాలా మంది నేను అన్నారు కదా, ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు మందిరమే, ఎప్పుడు బైబిలే, ఎప్పుడు వాక్యమే. చి ప్రార్థన 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 పురుగు. దేవుడు దేవుడు దేవుడు. ఓ ఫంక్షన్కి రారు, ఒక దగ్గరికి రారు, ఎప్పుడు కూడా వీళ్ళకి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోనండి, లోకంలో అన్ని గతించిపోతాయేమో, వాక్యం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. బైబిల్ మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ఎప్పటికీ నిలబడే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందిని నిందించినా అవమానించినా నువ్వు ప్రార్థన మానొద్దు. ఆ ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని ఒకరోజు సీయోను పర్వతం పైన నిలబెడుతుంది, ఉన్నతమైన పర్వతం పైన నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మొర్దెకాయిని కూడా అలాగే అన్నారు, చంపేస్తాం, లేపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారా నీ పక్షాన్ని? ఒక్కడవే నువ్వు, రేపొద్దు నువ్వు కనబడవన్నారు. అదే మొర్దెకాయిని హల్లెలూయా, హల్లెలూయా, ఏనుగు పైన ఎక్కించి సమస్థానములు ఊరేగిస్తూ ఉన్నారు. వన్ డే ఇస్ ద కమింగ్. నీకు ఒక రోజు నిర్ణయింపబడింది. ఎవరు నిందించారో, ఎవరు తృణీకరించారో, ఎవరు దుఃఖపెట్టారో, వారి కుటుంబమా, బంధువుల, రక్త సంబంధికుల, సంఘమా, గ్రామస్తుల, వారి ఎదుట నా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. వారి స్వభావాలు నీ ముందు సాష్టాంగ పడబోతున్నాయి. వారి గర్వం, వారి అహం అణచవేయబడబోతోంది. వారి మాటలు అణిచివేయబడబోతూ ఉన్నాయి. నీ పాదాలకు పీఠంగా మారిపోబోతున్నారు. వారి వస్త్రాలు నీ కొరకు దారబోయబోతున్నారు. వారి స్వభావాలను విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని నీ కాళ్ళు పట్టబోయే ఒక రోజు నా దేవుడు నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏ ప్రార్థన కాదన్నారో ఆ ప్రార్థన వారికి అవసరంగా నా దేవుడు చేయబోతున్నాడు. ఏ వాక్యం కాదన్నారో ఆ వాక్యాన్ని అవసరంగా నా దేవుడు చేయబోతున్నాడు. ఏ బైబిల్ తప్పన్నారో ఆ బైబిల్ తీసుకుని రమ్మని వారు పలకబోతున్నారు. ఏ మందిరం కాదన్నారో అదే మందిరంలోనికి వారు నడిపించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గాడిద పైన యేసున్నాడు. ఈ గాడిద పైన యేసు కూర్చున్నాడు. ఈ గాడిదను చూసిన వారి స్వభావాలు అణిచివేయబడబోతున్నాయి. వారి అహం అణిచివేయబడబోతుంది. వారి గర్వం అణిచివేయబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఏంటి వైభవం, ఏంటి వైభవం అని వారి కళ్ళు పీకేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆశీర్వాదం అలాగుండబోతుంది రేపు. నీ దీవెన అలాగుండబోతుంది రేపు. వారి కళ్ళకు పట్టలేనంతగా నా దేవుడు దీవించబోతున్నాడు. ఈ మట్టలాదివారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మర్చిపోవద్దు. ఈ మట్టలాదివారం యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని మర్చిపోవద్దు. ఈ రోజు నీ నా కొరకు నిర్ణయించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అధికారులు విరోధమయ్యారా, రాజకీయ నాయకులు విరోధమయ్యారా, గ్రామస్తులు విరోధమయ్యారా, పెద్దలు విరోధమయ్యారా, అందరూ శత్రువులుగా మారిపోయారా, వారిని నీ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టే ఒక రోజు నా దేవుడు నిర్ణయించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెప్పుడు నేను ఒంటరిని ఒక్కరిదాన్ని ఉండిపోయాను, ఒక్కడే ఉండిపోయాను అనే భయపు గుప్పెట్టులో నుండి నువ్వు బయటకు వచ్చేదవు గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళంతటి వారైన వారి స్వభావాలను నా దేవుడు వెర్రగొట్టబోతున్నాడు, వెర్రగొట్టబోతున్నాడు, వెర్రగొట్టబోతున్నాడు. హామాను స్వభావాన్ని విరగ్గొట్టి మొర్దెకైన దేవుడు రాజుగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. పోతీఫర్ భార్యను దేవుడు విరగ్గొట్టి యోసేపును అధికారిగా దేవుడు నిలబెట్టాడు. నెబుకద్నెజరును దేవుడు విరగ్గొట్టి దానియేలును రాజుగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వస్తీని దేవుడు ఇరగ్గొట్టి ఎస్తేరును దేవుడు రాణిగా చేశాడు. వారికి నా దేవుడు ఒక రోజు నిర్ణయించినట్టుగా నీకు ఒక రోజు నిర్ణయింపబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మా తల్లిదండ్రులు తిడుతున్నారయ్యా, మా అత్తమామలు తిడుతున్నారయ్యా, మా బంధువులు తిడుతున్నారయ్యా, వారే అజమాయిషీ చేస్తున్నారు, వారే 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 మమ్మల్ని అనగద్రొక్కుతున్నారు అని అనుకుంటున్నావేమో. వన్ డే ఈజ్ ద కమింగ్. ఒక రోజు నీకు ఆధిపత్యం రాబోతుంది. ఇలా ఉన్న నీ చెయ్యి నా దేవుడు ఎలా మార్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో వద్దు 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 వద్దని నువ్వు ఇలా చేతులు పైకెట్టావు కదా, ఈ రోజు నీ చెయ్యి ఇలా వారిపోయిన దేవుడు మోపబోతున్నాడా. ప్రైజ్ ద లార్డ్. నీ హస్తం మోపితే ఎవరు తట్టుకోలేరు ఈ రోజు నుండి. నీ హస్తం వారిపోయిన ఆడితే తట్టుకోలేరు రోజు నుండి. నీ హస్తాన్ని నా దేవుడు లేపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విడుదల కలిగిన రోజు ఈ రోజు. ఆమేన్. ఊరేగింపబడిన రోజు ఈ రోజు. హల్లెలూయా. నీ కొరకు వారి స్వభావాలను విరిచిన రోజు ఈ రోజు. గాడిద పైన రాజు కూర్చున్న రోజు ఈ రోజు. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట చెప్పి 9వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనాన్ని మనం చదువుదాం. ఆ ఉమ్ ఉమ్ ఆ ఆ హల్లెలూయా. అందరూ ప్రభువుని ఏం చేస్తున్నారంటే హోసన్నా 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 జయ మనకే, హోసన్నా. యేసురాజు. అందరూ గ్లోరీ. ఆమేన్. ఓ గ్లోరీ. త్వరగా త్వరగా హోసన్నా 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 జయ మనకి, హోసన్నా హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి. జయం 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 జయం. యేసు నామములో జయం కలగబోతుంది. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నిన్ను ఎగతాళి చేసిన వారు ఆడవబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను ఎగతాళి చేసిన వారు హేళన కాబోతూ ఉన్నారు. ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి నిన్ను త్రోసి నిన్ను తృణీకరించి నిన్ను చేదరించుకుని చిచ్చి ఇచ్చి అని మాట్లాడారో వారిని నా దేవుడు ఎగతాళి చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గాడిదను ఒక్క తాడుతో కట్టారేమో, వారిని 1000 తాళ్లతో బంధించబోతున్నారు. హల్లెలూయా. మన కట్టబడిన తాడు కట్టు నుండి మనం విడుదల పొందబోతున్నాం. వారిని విడిపించటానికి ఎవ్వరు కూడా ఈ లోకములో ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవాలన్నట్టుగా నా దేవుడు బంధించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్క మాటేనండి అన్నదమ్ములు బంధించేసింది. ఈ ఒక్క రోజేనండి చరిత్రలో వారిని తారస్థాయికి నిలబెట్టింది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు ఊరేగింపు చూసి, ఈ రోజు జయోత్సవాన్ని చూసి
సేవకులుగా మారిపోయారండి. యాకోబు ఒక సేవకుడు అయిపోయాడండి, సీమోన్ ఒక సేవకుడు అయిపోయాడండి, యోసేపు ఒక సేవకుడు అయిపోయాడండి. ప్రైజ్ ద లార్డ్. అన్నదమ్ములు సేవకులు అయిపోయారండి. ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రార్థన పరురాలు అయిపోయిందండి. సొలోమి బాప్టిజాలకి తల్లి అయిపోయిందండి. ప్రైజ్ ద లార్డ్. మేరీ అనేకులను రక్షించడానికి రక్షణ కారకురాలు అయిపోయిందండి ఒక రోజే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే మరణానికి ముందు ఘనత, మరణానికి ముందు విజయం, మరణానికి ముందు ఊరేగింపు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కొరకు ఖచ్చితంగా ఒక రోజు ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అందరూ అంటున్నారు హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అని అరుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రభువా ఇప్పుడే మమ్మల్ని రక్షించు, సేవ్ యూజ్ నౌ, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకు తెలియని మాట ఏంటిదంటే ఆయన రక్షణకు కారణభూతుడై ఉన్నాడు. రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నిన్ను ఎవరు తిట్టారో వాళ్ళే నిన్ను ఊరేగించుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. శాతకానుడు 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 అన్నారే, వాళ్ళే నీ గురించి ఈడే చేతనైనడు అని చెప్పబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈడు పనికి రాడురా ఎందుకు అన్నారే, వాళ్ళే చెప్పబోతున్నాడు. ఈడు లేకపోతే పని అవ్వదురా అని చెప్పబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏముందని వెళ్ళమంటావా ఇంటికి, ఏం పెడతారని వెళ్ళమంటావా ఇంటికి అని చెప్పి మాట్లాడారే, వాళ్ళే చెప్పబోతున్నారు ఆ ఇంటికి వెళ్తే నీ ఆకలి తీరబోతుందని. ప్రైజ్ ద లార్డ్. నిన్ను తిట్టి, నిన్ను నిందించి, నిన్ను అవమానపరిచి, నిన్ను గాయపరిచి, నీ జీవితాన్ని హేళన చేసిన వారు నిన్ను ఊరేగించటానికే నా దేవుడు ఈ రోజు నిర్ణయించాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను కొనియాడబోతున్నారు వాళ్ళు, నిన్ను గణపరచబోతున్నారు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. అప్పటి వరకు ఎవరెవరైతే అద్భుతాలు చూశారో, ఎవరెవరైతే ఆశీర్వదింపబడ్డారో, ఎంతమందికి కుష్టి వ్యాధి తొలగిపోయిందో, ఎంతమందికి గర్భఫలం వచ్చిందో, ఎంతమందిని లే అనగానే చచ్చిన పాడిపై నుండి లేచారో, ప్రైజ్ ద లార్డ్, వారందరూ వచ్చేసారండి. హల్లెలూయా. వారందరూ వచ్చేసారండి. అవేళ ఇదిగో యేసు గొప్పవాడని సాక్ష్యం చెప్తా ఉన్నారు. యేసు గొప్పవాడని సాక్ష్యం చెప్తా ఉన్నారు. నా చనిపోయిన స్థితి నుండి ఆయన లేపాడని సాక్ష్యం చెప్తున్నారు. నాకు కళ్ళు ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నారు. నాకు చెవులు ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. నాకు నోరు ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. లాజర్ అంటున్నాడు, ఇదిగో ఇదిగో నా జీవితాన్ని మార్చి నా కుటుంబానికి రక్షణ ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం నీ గురించి పలకబోతున్నారు. ఆ సాక్ష్యం నీ గురించి పలకబోతున్నారు. ఈ రోజు ఎందుకో తెలుసా? నీ గురించి సాక్ష్యం చెప్పేవారిని నా దేవుడు లేపే రోజే ఈ మట్టల ఆదివారం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చేతికి తెలియకుండా నువ్వు ఎన్ని సహాయాలు చేసావో, ఎంతమందికి నువ్వు పెట్టావో, ఎంతమందికి నువ్వు పోషించావో, ఎంతమందికి నువ్వు ఇచ్చావో, వారందరూ నిన్ను కొనియాడే ఒక రోజు రాబోతుంది. ఒక రోజు రాబోతుంది. ఒక రోజు రాబోతుంది. నీవు ఎంతమందికి చేసావో వారందరూ నిన్ను లోకములో గణపరచబోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మొత్తం యెరూషలేము పట్టణం అంతా వచ్చేసిందండి. పట్టణంలో చిన్నపిల్లోడు లేడు, పెద్దోళ్ళు లేడు, గొప్పోళ్ళు లేడు, పేదోళ్ళు లేడు, ధనికులు లేడు. అందరూ కూడా ఒకటే మాట, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం. ఓ ఆనంద ర్యాలీ జరుగుతుంది. ఓ స్తోత్ర గీతాల ర్యాలీ జరుగుతుంది. ఓ దేవుణ్ణి ఊరేగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అదే రోజు నీకు రాబోతోంది. అదే రోజు నీకు రాబోతోంది. అదే రోజు నీకు రాబోతోంది. నీ స్థితిని నా దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు. ఏదైనా చేయుటకు సమర్థుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. శత్రు కోటలు చూసి భయపడొద్దు, సమస్యలను చూసి భయపడొద్దు, అపవాదిని చూసి భయపడొద్దు, దుఃఖాన్ని వ్యాధులని చూసి భయపడొద్దు, కలవరాలను చూసి భయపడొద్దు. నా దేవుడు భయానికి భయం కలుగు చేసిన రోజే ఈ రోజు. భయాన్ని భయపెట్టాడు ఈ రోజు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరింతవరకు రాజు కాదన్నారు వాళ్ళే యూదులకు రాజుకు జయము కలుగును గాక.
జయము కలుగును గాక అని ప్రకటిస్తూ ఉన్నారు యెరూషలేము వీధుల్లో. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కొట్టాలని చూశారో, ఎవరు చంపాలని చూశారో, ఎవరు ఆయన లేకుండా చేయాలని చూశారో, వారే ఆయనను ఊరేగిస్తా ఉన్నారు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువులను మిత్రులుగా చేసిన దినమే ఈ మట్టలాదివారం. ఈ మట్టలాదివారం. ఈ మట్టలాదివారం నీ శత్రువులు నా దేవుడు మిత్రులుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో వస్తారు నన్నేదో చేస్తారు అని భయపడుతున్నావే, వారి వెన్నులో నా దేవుడు వణికి పుట్టించబోతున్నాడు. వారితో నా దేవుడు మాట్లాడబోతున్నాడు. వారి దగ్గరికి నా దేవుడు వెళ్ళబోతున్నాడు. వారి నా దేవుడు దర్శించబోతున్నాడు. నీతో మాట్లాడిన లెక్క కంటే వారితో మాట్లాడిన దినముల లెక్కే, వారిని భయపెట్టిన లెక్క ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. వారిని నా దేవుడు భయపెట్టి వారిని గద్దించి నీ కొరకు మూసేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ గుండెల పైన రాసుకో, నీ శత్రువులు నీ పాదాలకు పీఠంగా మారబోతున్నారంతే. నీ విరోధులు నీ పాదాలకు పీఠంగా మారబోతున్నారంతే. నీ వైపు చేతులెత్తిన వారి చేతులు బరువెక్కబోతున్నాయంతే. ఎవరు నిన్ను కొట్టాలని, గాయపరచాలని, దుఃఖించాలని, నువ్వు లేకుండా చేయాలని చూశారో వారే నిన్ను ఊరేగించబోతున్నారు. వారే నీ గురించి మంచి సాక్ష్యం చెప్పబోతున్నారు. వారే నీ సేవను, నీ కుటుంబాన్ని ఊరేగించబోతున్నారు. 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 నా యేసును ఊరేగించినట్టుగా నిన్ను ఊరేగించే దినమే ఈ దినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కలవరాన్ని చూసి భయపడుతున్నావు, ఏ ఇబ్బందిని చూసి భయపడుతున్నావు, ఏ సమస్యను చూసి భయపడుతున్నావు, అప్పటి వరకు యేసును ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పరుగులెత్తుకుంటూ వచ్చి యెరూషలేము వీధుల్లో యేసుని ఘనపరుస్తూ ఉన్నారు. ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. యేసయ్యకు స్తుతి స్తోత్రములంటూ చెప్తా ఉన్నారు. ఎప్పటి వరకు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఎప్పటి వరకు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఎప్పటి వరకు దేన్ని చూసి నువ్వు పరుగులెత్తావో నాకు తెలీదు. ఎప్పటి వరకు దేని కోసం నువ్వు పరితపించావో నాకు తెలీదు. ఈరోజు మాత్రం నా దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రోజు నుండి నా దేవుడు ఊరేగించబోతున్నాడు. ఈ రోజు నుండి నేను విడిపించబోతున్నాడు. ఈ రోజు నుండి ఆయన నీ పైన నిలవబోతున్నాడు. ఈ రోజు నుండి నీ శత్రువుల స్వభావాలు విర్రగొట్టబోతున్నాడు. నీకంటూ ఒక రోజును నా దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన శుభదినం ఈ దినముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ దినముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ శుభవేళ నా దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తాం. ప్రభువా, ఓ ప్రభువా, నన్ను దాటిపోకు ప్రభువా. గాడిదను దాటిపోని దేవా, నన్ను దాటిపోవద్దు ప్రభువా. ఓ